ఒక్కసారి ఊహించండి, వేద మంత్రాల నడుమ, మంగళ వాయిద్యాల మధ్య లక్షలాది మంది భక్తుల గోవింద గోవింద నామస్మరణతో తిరుమల క్షేత్రం మారుమోగుతుంది. ఆ సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు, పద్మావతి అమ్మవారు కళ్యాణ మండపంలో ఆసీనులై ఉంటారు. అప్పుడు జరిగే ఒక అద్భుతమైన ఘట్టం తలంబ్రాలు పోసుకోవడం. కానీ ఎప్పుడైనా ఆలోచించారా, స్వామివారి కళ్యాణంలో తలంబ్రాలు ఎందుకు పోస్తారు? ఆ పసుపు కలిపిన అక్షింతల వెనుక ఉన్న దివ్య రహస్యం ఏమిటో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు కలయుగంలో భక్తులను రక్షించడానికి శ్రీనివాసుడిగా వెంకటాద్రిపై అవతరించారు. తర్వాత ఆకాశరాజు కుమార్తె పద్మావతీ దేవిని వివాహం చేసుకున్నారు. ఈ దివ్య వివాహం కేవలం ఇద్దరి కలయిక కాదు, ఇది లక్ష్మీనారాయణుల కలయికగా ప్రతీక. అందుకే తిరుమలలో జరిగే కళ్యాణ మహోత్సవానికి ఎంతో విశిష్ట స్థానం ఉంది. వివాహంలో అనేక కార్యక్రమాలు జరుగుతాయి. కన్యాదానం, మంగళసూత్రధారణ, సప్తపది, ఇలా ఎన్నో. కానీ అందరిలోనూ ఎక్కువ ఆనందాన్ని కలిగించే ఘట్టం తలంబ్రాలు పోసుకోవడమే. అసలు తలంబ్రాలు అంటే ఏమిటి? పసుపు కలిపిన బియ్యాన్ని తలంబ్రాలు అంటారు. బియ్యం అంటే అన్నం, అన్నం అంటే జీవనాధారం, పసుపు అంటే మంగళానికి, శుభానికి ప్రతీక. అంటే తలంబ్రాలు అనేక సంపద, సంతోషం, ఐశ్వర్యం, ఆరోగ్యం, సంతానం వంటి శుభ ఫలితాలకు ప్రతీకలు. స్వామివారు, అమ్మవారు ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకోవడం ద్వారా వారి జీవితంలో ఎల్లప్పుడూ శుభాలు, ఆనందాలు నిండుగా ఉండాలని సూచిస్తారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. మనిషి వివాహంలో తలంబ్రాలు పోసుకోవడం అనేది ఒక ఆటలా కనిపిస్తుంది, కానీ దాని వెనుక గొప్ప ఆధ్యాత్మిక భావన ఉంది. తలంబ్రాలు తలపై పడడం అంటే శివుని అనుగ్రహం మనిషిపై కురవడం అని భావిస్తారు. అందుకే తిరుమలలో స్వామివారి కళ్యాణం చూసిన భక్తులు కూడా ఆ తలంబ్రాలను ఎంతో పవిత్రంగా భావించి ఇంటికి తీసుకెళ్తారు. ఎందుకంటే వాటిలో స్వామివారి ఆశీస్సులు ఉంటాయని నమ్మకం. ఇంకో విషయం ఏంటంటే, తలంబ్రాలు పోసే సమయంలో భక్తులు తమ మనసులోని కోరికలను స్వామివారికి చెప్పుకుంటారు. ఎందుకంటే ఆ సమయం అత్యంత పవిత్రమైనది. లక్ష్మీదేవి కటాక్షం, శ్రీనివాసుడి అనుగ్రహం కలిసి భక్తులపై కురుస్తాయని విశ్వాసం. అందుకే సంతానం కోసం, వివాహం కోసం, ఆరోగ్యం కోసం, ఉద్యోగం కోసం, కుటుంబ సుఖశాంతుల కోసం భక్తులు స్వామివారి కళ్యాణాన్ని దర్శిస్తారు. పురాణాల్లో చెప్పినట్లు లక్ష్మీదేవి ఎక్కడ ఉంటే అక్కడ సంపద ఉంటుంది, శ్రీ మహావిష్ణువు ఎక్కడ ఉంటే అక్కడ రక్షణ ఉంటుంది. ఈ ఇద్దరి దివ్య కలయికను సూచించేదే కళ్యాణ మహోత్సవం. అందుకే తలంబ్రాలు పోసుకోవడం అనేది కేవలం ఒక సాంప్రదాయం కాదు, అది భక్తులకు శుభాలను అందించే దైవిక ఆశీర్వాదానికి ప్రతీక. తిరుమలలో జరిగే కళ్యాణ మహోత్సవాన్ని దర్శించిన వారికి ప్రత్యేక పుణ్యం లభిస్తుందని పెద్దలు చెబుతారు. ఎందుకంటే అది సాధారణ వివాహం కాదు, స్వయంగా కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి వివాహ మహోత్సవం. ఆ సమయంలో కనిపించే మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలు, గోవింద నామస్మరణ ఇవన్నీ భక్తుల హృదయాలను భక్తిభావంతో నింపేస్తాయి. అప్పుడు ఒక భక్తుడు తన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ తిరుమలకు వెళ్ళాడట. అక్కడ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని దర్శించి తలంబ్రాలను భక్తితో స్వీకరించాడట. ఆ తర్వాత కొద్ది కాలంలోనే అతని జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోయి సుఖశాంతులు కలిగాయని చెబుతారు. ఇలాంటి అనుభవాలను చాలామంది భక్తులు పంచుకుంటారు. అందుకే తిరుమలకు వెళ్ళినప్పుడు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని దర్శించే అవకాశం వస్తే తప్పకుండా దర్శించండి.
అనంతరం పూల